1977 మార్చి 21 వరకు మన దేశంలో అత్యవసర పరిస్థితి విధించబడింది. మన దేశ ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఈ కాలాన్ని ఒక చీకటి అధ్యాయంగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటారు. దేశ అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లిందంటూ నాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ రాజ్యాంగంలోని 352 ఆర్టికల్ ప్రకారము దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటనకు రాష్ట్రపతికి సిఫారసు చేశారు. నాటి రాష్ట్రపతి డాక్టర్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ జూన్ 25 అర్ధరాత్రి 1971లో అత్యవసర పరిస్థితి ప్రకటనకు ఆమోదముద్ర వేశారు. దీనితో దేశమంతా అత్యవసర పరిస్థితి అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి విశేష అధికారాలు లభించాయి. దేశమంతా ప్రతిపక్ష నాయకులు, ప్రజా ఉద్యమకారులు పెద్ద ఎత్తున అరెస్టు చేయబడ్డారు. ఇలా అరెస్టైన నాయకులలో జయప్రకాష్